29 నిమిషాలు. నేను ఒక 40 నిమిషాలు దేవుని యొక్క మాటలు మీకు అందిస్తాను. సుమారుగా ఒక 40 నిమిషాలు లేదంటే 45 నిమిషాల లోపు నేను మీకు దేవుని యొక్క మాటలను అందిస్తాను. ఈ యొక్క కొద్ది నిమిషాలు, ఈ 40-45 నిమిషాలు దయచేసి మీ యొక్క మొబైల్ ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకోవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాము. కాబట్టి ఒకవేళ మొబైల్ ఫోన్స్ కనుక ఆన్లో ఉంటే, సౌండ్ మోడ్లో ఉంటే వాటిని దయచేసి సైలెంట్లో పెట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చాలు. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట, చాలా శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మాట దైవజనుడైనటువంటి పేతురు తన పత్రికలో చెప్తా ఉన్నాడు. పేతురు తన పత్రికలో ఆయన ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, ఎప్పుడు రాశాడు అసలు ఈ పత్రిక? ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకం 60 నుంచి 65 లోపల రాశాడు ఈ పత్రిక. అప్పటికి క్రైస్తవులకి అనేకమైనటువంటి హింసలు కలుగుతూ ఉన్నాయి. అప్పుడు రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా నీరో అనేటటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన క్రైస్తవుల్ని అనేక విధాలుగా హింస పెడతా ఉన్నాడు, ఇబ్బంది పెడతా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో యెరూషలేముని విడిచిపెట్టి దేవుని పిల్లలు క్రైస్తవులంతా యెరూషలేముని వదిలిపెట్టి అనేక దేశాలకు చెదిరి వెళ్ళిపోయారు. తమ ప్రాణాలను కాపాడుకోవటానికి అనేకమైనటువంటి ప్రాంతాలకి, దేశాలకి దేవుని పిల్లలు, విశ్వాసులు చెదిరి వెళ్ళిపోయారు. ఆ చెదిరిపోయినటువంటి వాళ్ళకి ఈ లేఖ రాస్తున్నాడు పేతురు. మొదటి పత్రిక రాస్తూ ఉన్నాడు. రాసి అందుకే ఈ పత్రిక అంతా కూడా దేవుని పిల్లల యొక్క శ్రమల గురించే మాట్లాడతాడు. శ్రమ 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 అనే మాట ఎక్కువ ఉండిద్ది ఈ పత్రిక అంతా. అలా చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది అని అంటున్నాడు. ఇక్కడ దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి. అమ్మా మాట్లాడమాకమ్మా. దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ఆ శ్రమ కూడా ఎందుకు వచ్చిద్ది, ఎట్లా వచ్చిద్ది అంటే 2 విధాలుగా వచ్చిద్దంట శ్రమ, కష్టం అనేది, ఇబ్బంది, సమస్య. ఏమిటి ఆ 2 విధానాలు అంటే, కొంతమంది ఏమన్నా కీడు చేసి శ్రమ పడతావంట, కొంతమంది ఏమన్నా మేలు చేసి శ్రమ పడతారు. కొంతమంది కీడు చేసి శ్రమ పడతారు, కొంతమంది మేలు చేసి శ్రమ పడతారు. బైబిల్లో కీడు చేసి శ్రమ పడిన వారు ఉన్నారు, మేలు చేసి శ్రమ పడిన వారు కూడా ఉన్నారు.
ఇంగ్లీష్లో తెలుగులో కీడు అని ఉంది కదా, తెలుగులో కీడు అని ఉంది. ఇంగ్లీష్లో ఏమనుందంటే డూయింగ్ ఈవిల్ అని ఉంది. డూయింగ్ ఈవిల్ అంటే చెడ్డ పని చేయుట. కీడు అంటే చెడ్డ పని చేయుట అని ఉంది. మేలు అంటే ఏమనుందంటే డూయింగ్ గుడ్ అని ఉంది. డూయింగ్ గుడ్ అంటే మంచి పని చేయుట అని ఉంది. మేలు అంటేనేమన్నా మంచి పని చేయుట అని ఉంది. కీడు అంటేనేమన్నా చెడ్డ పని చేయుట అని ఉంది. ఈ చెడ్డ పని చేయుట కూడా ఎట్లా చేస్తాడు మనిషి అంటే, ఒకటి దేవునికి వ్యతిరేకంగా అన్నా చేస్తాడు, లేదంటే ఎదుటివానికి వ్యతిరేకంగా అన్నా చెడ్డ పని చేస్తాడు. తప్పు అనేది దేవునికి వ్యతిరేకంగా అన్నా చేయాలి, లేదంటే తోటి వాళ్ళకి వ్యతిరేకంగా అయినా తప్పు చేయాలి. ఈ రెండిట్లో ఎట్లా చేసినా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నువ్వు కీడు చేస్తున్నావు, కీడు చేస్తున్నావు అని చెప్తా ఉంది. అంటే చెడ్డ పని చేస్తూ ఉన్నావు. చెడ్డ పని ద్వారా నీకు శ్రమ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని వలన నీకు శ్రమ వస్తుంది. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నువ్వు కీడు చేయటం వల్ల, నువ్వు చెడ్డ పని చేయటం వల్ల దేవుడు నిన్ను శిక్షిస్తాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. నేను చాలా సులభంగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను. సులభంగా, అంత లోతైన విషయాలు కాదు. సులభంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలిగిన సులభమైనటువంటి విషయాలనే ఈరోజు నేను చెప్తాను. మొట్టమొదట చెడ్డ పని చేసినటువంటి వ్యక్తి, కీడు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బైబిల్లో ఆదాము. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుడు మొట్టమొదట ఈ సమస్త సృష్టిని చేశాడు. ఈ సమస్త సృష్టిని దేవుడు చేసినాక మొట్టమొదట ఏదెను అనేటటువంటి ఒక తోటను, ఏదెను అనేటటువంటి ప్రాంతంలో ఒక తోటను వేశాడు దేవుడు. ఆ తోటలో దేవుడు ఒక మనిషిని చేసి, ఆ మనిషికి ఆదామని పేరు పెట్టి ఆ తోటని సేద్యపరచడానికి అందులో ఉంచాడు. అతనికి తోడుగా అవ్వను కూడా చేశాడు. అతని తోడుగా అవ్వని చేశాడు. వీళ్ళిద్దరూ కూడా ఆ తోటలో ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని వాళ్ళని దీవించాడు. దీవించి ఆ తోటకి వాళ్ళని కాపలాగా నియమించాడు. తినమని దేవుడు చెప్పాడు. ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల యొక్క ఫలాలన్నింటినీ మీరు తినండి, మొత్తం మీకు ఇష్టమైనట్లుగా మీరు భుజించండి అని చెప్పి అన్నాడు. అయితే దేవుడు వాళ్ళకి ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటంటే ఒక్క ఆజ్ఞ, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. తోట మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఫలాలు మాత్రం తినొద్దు అని దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఒకే ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞలు ఇవ్వలేదు, 20 ఆజ్ఞలు ఇవ్వలేదు, 30 ఇవ్వలేదు. ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములను తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఒక దినాన సైతాను ఆ తోటలోనికి వచ్చాడు. అవ్వను కలుసుకున్నాడు. అవ్వతో మాట్లాడాడు. ఈ చెట్టు ఫలాలను తినటం వల్ల మీకేమవుదు, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు అని చెప్పాడు. అవ్వ సైతాను యొక్క మాటలు విని ఆమె మోసపోయి ఆ చెట్టు ఫలములు తాను తింది, తన భర్తకి కూడా కొన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చింది. దేవుడు వచ్చాడు సాయంకాలానికి వస్తే అవ్వకి ఆదాముకి ఉన్నటువంటి
మహిమా వస్త్రాలు తొలగిపోయినాయి. ఏమండి, నిజంగా అబద్ధానికి చాలా శక్తి ఉందండి. అబద్ధానికి చాలా శక్తి ఉంది. కొంతమంది అబద్ధం చెబితే మనం ఖచ్చితంగా మోసపోతాం. అంత టాలెంటెడ్గా అబద్ధం చెప్పగలిగినటువంటి ఆ యొక్క వరం ఉండిద్దండి కొంతమందికి. వాళ్ళు చెప్పే అబద్ధాలకి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు మోసపోతారు. సైతాను కూడా అటువంటి టాలెంట్ కలిగిన వాడు అబద్ధం చెప్పాడు. అవ్వ మోసపోయింది. అవ్వ ఆ చెట్టు ఫలాలను తిని తన భర్తకిచ్చింది. దేవుని బిడ్డలారా, ఏమైందంటే వాళ్ళకున్నటువంటి మహిమా వస్త్రాలు తొలగిపోయినాయి. అప్పటిదాకా వాళ్ళకి మహిమా వస్త్రాలు ఉన్నాయి. ఆ మహిమా వస్త్రాలు తొలగిపోయినాయి. దిగంబరులు అయిపోయారు. దేవుణ్ణి చూసి భయపడుతున్నారు, దేవుణ్ణి చూసి దాక్కుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? ముందుగానే చెప్పాడు, మీరు గనక నా మాట వినకుండా ఆ తోటలో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాలను తింటే ఖచ్చితంగా మీకు మరణం వస్తుంది అన్నాడు. అప్పటిదాకా మనిషికి మరణం అనేది లేదు. దేవునితో కలిసి జీవిస్తాడు. ఎంతకాలం జీవించాడో తెలీదు. దేవునితో యుగయుగాలు అట్లా జీవించడానికి దేవుడు అతన్ని నియమించాడు, అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని సృష్టించాడు. ఎప్పుడైతే ఆ చెట్టు ఫలములను తిన్నాడో ఆ మహిమను కోల్పోయాడు. దేవుడు వచ్చాడు, దేవుని చూసి భయపడతా ఉన్నాడు, చెట్లు చాటును దాక్కుంటా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని తోటలో నుండి బయటికి పంపించేశాడు. తోటలో నుండి బయటికి వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలారా, కీడు చేసి శ్రమ పడ్డాడు ఆదాము. ఎప్పుడైతే తోటలో నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి భూమిని కష్టపడి సేద్యం చేసుకోవాల్సి వచ్చింది. చెమటను చిందించి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకన్నటువంటి పరిస్థితి అంటే కీడు చేయటం వల్ల కలిగినటువంటి శిక్ష, కీడు చేయటం ద్వారా కలిగిన శిక్ష. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, కీడు చేసి శ్రమపడుట అనేది ఒకటి ఉంది. ఇంకొక మాటను కూడా మనం చూస్తే కొంతకాలానికి అవ్వకి ఆదాముకి పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు కయ్యూను, చిన్నవాడి పేరు హేబేలు, ఇద్దరు పిల్లలు. ఆదాము బహుశా తన ఇద్దరు కొడుకుల్ని పిలిచి చెప్పుంటాడు, ఏమనంటే దేవునికి కానుక ఇవ్వండి, మేము కష్టపడి పని చేసుకుంటున్నారు. పెద్దవాడేమన్నా వ్యవసాయం చేస్తున్నాడు, చిన్నవాడేమన్నా గొర్రెల కాపరి. దేవునికి కానుక ఇవ్వండి, అది మంచి పద్ధతి అని చెప్పుంటాడు బహుశా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, పెద్దవాడైనటువంటి కయ్యోను వ్యవసాయములో తాను వ్యవసాయము చేయగా వచ్చినటువంటి ఆ ధాన్యము, ఆ యొక్క ఫలములు, వాటిని తీసుకొని వెళ్ళి దేవునికి కానుకగా ఇచ్చాడు. అయితే ఆ కానుక దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అంటే, అతని యొక్క హృదయము దేవునికి అంగీకారంగా లేదు. అతను ఇష్టం లేకుండా ఇచ్చాడు, బలవంతంగా ఇచ్చాడు. ఇష్టం లేదు కానీ ఇచ్చాడు. నా తమ్ముడు ఇస్తాడు, నేను ఇవ్వకపోతే బాగుండదేమో అనే ఉద్దేశంతో ఇచ్చాడు. అంతేగాని మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వలేదు, ఇష్టంతో ఇవ్వలేదు, మంచి దానిని దేవునికి ఇవ్వలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అంగీకరించలేదండి. ఆ తర్వాత హేబేలు దేవునికి కానుక ఇచ్చాడు. హేబేలు ఏమి ఇచ్చాడంటే, తన గొర్రెల మందల్లో నుంచి
ఒక మంచి శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దేవునికి కానుకగా ఇచ్చాడు. ఒక బలిపీఠం కట్టి బలిపీఠం మీద దాన్ని వధించాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. కయ్యూను కోపం వచ్చింది. నేను ఇచ్చిన దానిని దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు ఇచ్చిన దానిని దేవుడు అంగీకరించాడు. దేవుడు చెప్పాడు కయ్యూనుతో, ఏమనంటే, ఎందుకు నువ్వు అలిగావు, ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు, నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోవా అని దేవుడు మాట్లాడాడు. అయినా దేవుని యొక్క మాట వినలేదు. ఎవ్వరూ లేని సమయంలో, తన తల్లి కానీ తన తండ్రి కానీ లేని సమయంలో, తన తమ్ముడైనటువంటి హేబేలు ఒంటరిగా ఉన్న సమయంలో అతని మీద పడి అతన్ని కొట్టి చంపేశాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. నాకు తెలియదు. ఏమంటే దేవునికి తెలియకుండా ఉండిద్దా? దేవునికి సమస్తం తెలుసు కదా. నాకు తెలియదు, నేను నా తమ్మునికి కావలి వానినా అని అంటా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీ తమ్ముడి యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, అతను నువ్వు చంపేశావు, కాబట్టి నీవు దేశ దెమ్మవివై ఉందువు అన్నాడు దేవుడు. నువ్వు పిచ్చివాడివి అయిపోతావు, నువ్వు దేశ దెమ్మవి అయిపోతావు, నీకు నెమ్మది ఉండదు అని దేవుడు అతన్ని శపించాడు. దేవుని ద్వారా అతనికి శిక్ష అనేది వచ్చింది. చూడండి, సైన్స్లో ఒక సూత్రం ఉంది. ఏమిటి ఆ సూత్రం అంటే, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉండిద్ది, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని సైన్స్లో ఒక సూత్రం ఉండిద్ది. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పనికి తగినటువంటి ఆ యొక్క రిఫ్లెక్షన్, ఆ ప్రతిచర్య అనేది కంపల్సరీగా ఉంటుంది. మంచిదైతే, మంచి పని చేస్తే మంచి ఫలితం ఉండిద్ది, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం అనేది ఉంటుంది. కయ్యూని దేవుడు శపించాడు, కయ్యూని దేవుడు శిక్షించాడు, అతన్ని దేశ దెమ్మవిగా ఉండమని చెప్పాడు. అతడు దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. చాలా కాలం పిచ్చివాడిగా తిరిగాడు. కయ్యూను గురించి బైబిల్లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దైవజనుడు అయినటువంటి యోధా అనుకుంటా, యోధా పత్రికలో ఏమంటాడంటే, కయ్యూను అపవాది సంబంధి అంటాడు. వాడు అపవాది సంబంధి కయ్యూను అనే మాట వాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, కీడు చేసినటువంటి వ్యక్తి కయ్యూను శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. ఇంకొక వ్యక్తిని నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తాను. కీడు చేసిన ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అతని పేరు ఏమిటంటే దావీదు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేశాడు అంటే, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము నుంచి చదువుకుందాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా, వారు అమ్మోనీలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయినట్టు చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యను బత్షెబా అని తెలియజేయగా, దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను.
ఆ, ఆ, క్షయించెను, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా. చూడండి, ఇక్కడ దావీదు ఏం చేశాడు అంటే పొద్దుగూకే వేళకి లేచాడు. పొద్దుగూకే వేళకి లేచాడు. లేచి మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళి అతను మొత్తం చూస్తూ ఉన్నాడు, కలిగి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఆమె స్నానం చేస్తూ కనపడిందండి. ఆమె బత్షెబ. ఆమె పేరు బత్షెబ. ఈ బత్షెబను పిలిపించాడు, దూతల చేత పిలిపించాడు, తన ఇంటికి పిలిపించాడు. తన ఇంటికి పిలిపిస్తే నిజంగా ఏమండి ఆలోచిస్తే బత్షెబ నిజంగా బుద్ధి లేని స్త్రీ అండి. బత్షెబ బుద్ధి లేని స్త్రీ. బత్షెబ ఏ మాత్రం బత్షెబకి బుద్ధి లేదు. అతను రాజు అయి ఉండొచ్చు, దావీదు రాజే అయి ఉండొచ్చు, కానీ రాజు అయినంత మాత్రాన ఆమె పాపానికి ఒప్పుకోవాలా? పాపానికి ఒప్పుకోవాలా? ఆమె తిరగబడాలి. ఆమె తిరగబడలా. ఆమె ఒప్పుకుంది. ఆమె ఏమనుకుందంటే బహుశా మనసులో, నేను గనక రాజు మాట వింటే నేను రాణినవుతాను అనుకుంది. ఆఫ్టర్ ఆల్ ఒక సైనికుడికి భార్యగా ఉండేదానికంటే ఒక రాజుకి ఉపపత్నిగా ఉన్నా పర్వాలేదు అనుకుంది ఆమె. ఉపపత్నిగా ఉన్నా అప్పటికే ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారు దావీదుకి. అయితే గమనించండి, ఆమెను పంపించేశాడండి. పంపించినాక కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. అప్పుడు దావీదు ఏం చేశాడు? సైన్యములో యుద్ధానికి వెళ్ళినటువంటి తన భర్త అయినటువంటి ఊరియాని పిలిపించాడు. పిలిపించి నువ్వు ఇంటికెళ్ళు అన్నాడు. ఇంటికెళ్ళు అంటే అతను ఇంటికి వెళ్ళాల. ఆ తర్వాత అతన్ని చంపించాడు. అతన్ని చంపించి ఆమెను తనకు భార్యగా చేసుకున్నాడు. దావీదు రాజు కదా, అతని యొక్క సైన్యాధిపతులు కానీ, అతని మంత్రులు కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ, అతనుకున్న భార్యలు కానీ ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పలేకపోయారు. నువ్వు ఎట్లా చేస్తున్నావేంటి, నువ్వు చేస్తున్న తప్పు కదా అని ఎవ్వరూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఎందుకంటే రాజు కదా, మాట్లాడితే ప్రాణం తీస్తాడేమో. మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. కానీ దేవుడు భయపడతాడా దావీదుకి? మనిషి భయపడతాడండి, దేవుడు భయపడతాడా దావీదుకి? దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చాడు దావీదు దగ్గరికి. దావీదు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే 12వ అధ్యాయంలో నేను చెప్తాను, నేను చెప్పిన వచనాలు చదువుతావు కానీ నేను కొన్ని విషయాలు నేను చెప్పినాక కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు నాతాను అనే ప్రవక్త వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీకు ఒక చిన్న విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి ఆ విషయం అంటే, ఒక పేదవాడికి ఒక గొర్రెపిల్ల ఉంది. పేదవాడికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉంది. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ పక్క పక్కనే నివసిస్తున్నారు, ధనవంతుడు పేదవాడు. ఒక దినాన ధనవంతుని ఇంటికి చుట్టాలు వచ్చారు. చుట్టాలు వస్తే ఆ ధనవంతుడు ఏం చేశాడంటే పేదవాని యొక్క గొర్రె పిల్లను బలవంతంగా లాక్కొని దాన్ని చంపి తన ఇంటికి వచ్చినటువంటి బంధువులకు విందు చేశాడు. ఇది న్యాయమేనా అని అడిగాడు. అప్పుడు వెంటనే దావీదుకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదు ఏమన్నాడంటే, న్యాయం కాదు, ఇట్టి పని చేసిన వాడు మరణమునకు పాత్రుడు అన్నాడు మొట్టమొదటి మాట. రెండోది మళ్ళా తమాయించుకొని ఏమన్నాడంటే, వాడు ఒక్క గొర్రె పిల్లకి బదులుగా 5 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి. అప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ఆ వ్యక్తివి నీవే, ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తివి నీవే. నీ సేవకుడైనటువంటి ఆ యొక్క ఉరియా యొక్క భార్యను తీసుకొని
అతన్ని చంపించి అతని భార్యను నీకు భార్యగా చేసుకో. నీకు భార్యగా చేసుకున్నావు కాబట్టి నీవు ఏ నోటితో చెప్పావో అదే తీర్పు నీ మీదకి వస్తుంది. దావీదుకు ఆ పిల్లలలో 5 పిల్లలు చచ్చిపోయారు. నరహత్య చేశాడుగా, చంపించాడుగా. చంపించిన దానికి బదులుగా 5 పిల్లల్ని దేవుడు మరణానికి అప్పగించాడు. దావీదు యొక్క సొంత కొడుకు అబ్షాలోము ఏం చేస్తాడంటే, దావీదు యొక్క ఉపపత్నులందరినీ పట్టుకొని దావీదుని చంపటానికి ప్రయత్నం చేస్తే, దావీదు తప్పించుకొని అడవిలోనికి పారిపోతే, అతని ఉపపత్నులందరినీ పట్టుకొని అందరూ చూచుచుండగా అతను వాళ్ళతో వ్యభిచారం చేస్తాడు. దావీదు కొడుకైనటువంటి అబ్షాలోము. ఎంత గొప్ప శిక్ష దావీదుకి ఎందుకు వచ్చింది అంటే, కీడు చేయటం వలన వచ్చింది. ఎందుకు వచ్చిందండి? మేలు చేయటం వల్ల కాదు, కీడు చేయటం వల్ల వచ్చింది. ఎవరికి కీడు చేశాడు? ఎంతో నమ్మినటువంటి నమ్మకమైన పనివాడు ఉరియా. అట్లాంటి నమ్మకస్తుడు నమ్మకస్తుని యొక్క భార్యను ఆశించు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. దూషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలును విరచితివి. చప్పట్లు కొట్టండమ్మా, చప్పట్లు గట్టి కొట్టాలి. దూషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దావీదు చేసినటువంటి కీడుకి దావీదు మీదకి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. చదివించను కానీ ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్లో నుంచి. సంసోన్ అనేటటువంటి ఒక గొప్ప న్యాయాధిపతి బైబిల్లో ఉన్నాడు. మనందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథంలో కనపడతాడు. ఎంత బలవంతుడు అంటే బైబిల్లో అంత బలవంతుడు లేడు. ఒకే ఒక పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపుతాడు. ఏమండి, చూడండి, సినిమా యాక్టర్లు ఉన్నారండి, సినిమాలో మేము హీరోలం అని చెప్పి చెప్పుకుంటారు. బయట వాళ్ళు బయటికి రావటానికి వాళ్ళ చుట్టూ 10 మంది 15 మంది బౌన్సర్స్ ఉంటారు. మరి సినిమాలో వాళ్ళు ఫైటింగ్ చేసేటప్పుడు ఒక్క దెబ్బ కొట్టంగానే 10 మంది ఇట్లా గాల్లో ఎగి గాల్లో ఫల్టీలు కొట్టుకుంటూ కింద పడతారు.
ఒక్క చేత్తో కాలు పట్టుకొని ఇట్ట గాల్లో తిప్పి వెలలని ఇట్ట ఇసివేస్తూ ఉంటారు. బయట వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాళ్ళ చుట్టూ 10 మంది 15 మంది బౌన్సర్లు ఉంటారు. అట్లాంటి వాడు కాదు దావీదు. సంసోను ఎట్లాంటి వాడంటే ఒకే ఒక పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపేశాడండి. అంటే ఎంత బలవంతుడు సంసోను. అట్లాంటి సంసోను ఎక్కడ ఓడిపోయాడంటే దెలీలా అనేటటువంటి స్త్రీ కాడ ఓడిపోయాడు. దెలీలాని నమ్మాడు, దెలీలాని గుడ్డిగా నమ్మాడు. దెలీలా ఏం చేసిందో తెలుసా? ఫిలిస్తీన్లకు అప్పగించింది. ఫిలిస్తీన్లు ఏం చేశావంటే అతని యొక్క 2 కళ్ళు పొడిసేశారు. 2 కళ్ళు పొడిసేశారు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే సంసోను కీడు చేసి అతను శ్రమ పడ్డాడు. మేలు చేసి శ్రమ పడలేదు, కీడు చేసి శ్రమ పడ్డాడు. నువ్వు కీడు చేసి శ్రమ పడకూడదు, అది నీకు మంచిది కాదు. మేలు చేసి శ్రమ పడాలి. బైబిల్లో మేలు చేసి శ్రమ పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దావీదే. దావీదు రాజుకు ముందు సౌలుకి మేలు చేశాడు. రాజైనాక అదంతా మర్చిపోయాడు. రాజుకు ముందు సౌలుకి మేలు చేశాడు. యోధా దేశానికి మొట్టమొదటి రాజు అంటే సౌలే. సౌలు కింద దావీదు ఒక సేవకుడిగా ఉన్నాడు. ఏమిటి దావీదు చేసే పని అంటే సౌలుకి దయ్యం పట్టినప్పుడల్లా దావీదు సితారా వాయించాలి. అలా సితారా వాయించినప్పుడు సౌలుకి పట్టినటువంటి దయ్యం వదిలిపోయేది. దేవుని బిడ్డలారా, ఇలాగూ ఉండగా ఒక దినాన ఇశ్రాయేలీలకి ఫిలిస్తీన్లకు యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఫిలిస్తీన్ల పక్షంగా ఒక బలవంతుడైన వ్యక్తి నిలబడ్డాడు. అతని పేరు గొలియాతు. ఈ గొలియాతు ఇశ్రాయేలీలను 40 దినాలు భయపెట్టాడు. ఎన్ని దినాలండి చెప్పండి అమ్మ? 40 దినాలు భయపెట్టాడు. 40 దినాలు సవాలు చేశాడు. ఎవరిని సవాలు చేశాడంటే ఇశ్రాయేలీలలో నుండి ఎవడైనా ఒకడు నా మీదకు వచ్చి నన్ను గెలిస్తే మేము ఓడిపోతాం, మేము ఓడిపోయామని ఒప్పుకుంటాం, మేము మీకు దాసులం అవుతాం అని సవాలు చేశాడు. అట్లా సవాల్ చేసినప్పుడు ఇశ్రాయేలీల్లో నుండి ఎవ్వరూ అతన్ని ఎదుర్కోవటానికి రాలేదు. ఇశ్రాయేలు దేశానికి రాసైనటువంటి సౌలు భయపడుతున్నాడు. సౌలు కింద ఉన్నటువంటి సైన్యాధిపతులు భయపడుతున్నారు. ఎవ్వరు అతన్ని చూడంగానే భయం వేస్తూ ఉంది. అతను అంత బలవంతుడు, ఎత్తుగా ఉన్నాడు, 9 అడుగులు ఎత్తున్నాడు, బలవంతుడు, యుద్ధ విద్యలన్నీ తెలిసిన వాడని బైబిల్ చెప్తా ఉంది. అటువంటి సమయంలో దావీదు అక్కడికి వచ్చాడండి. దావీదు బాలుడు, చిన్నవాడు. ఆ గొలియాతును చూసి దావీదు ఏమంటున్నాడంటే నేను వీడి మీదకి వెళ్ళి వీడిని చంపేస్తాను, నేను వీడి మీదకి వెళ్తాను, వీడిని చంపాను. రాజు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు యుద్ధం తెలీదు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, ఇక్కడ ఎంతమంది సైన్యాధిపతులు ఉన్నారు, రాజునైనా నేనున్నాను, నీకు అసలు ఏమీ చేత కాదు, నువ్వేంటి ఆ వ్యక్తి మీదకి వెళ్ళి అతన్ని ఎట్లా నువ్వు జయించగలవు? అతని మీదకి వెళ్తే అతని దెబ్బకి నిన్ను చంపేస్తాడు. ఒకే ఒక దెబ్బకి నిన్ను చంపేస్తాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఒక దినాన సింహం వచ్చింది, ఆ సింహాన్ని నేను చంపాను. ఇంకొక దినాన ఎలుగుబంటి వచ్చింది, ఆ ఎలుగుబంటిని నేను చంపాను. ఏమండి, మీకు ఒక మాట చెప్పాలండి, ఏ నాటికైనా మన చర్చిలో ఇక్కడ ఎల్ఈడి టీవీ పెడతా, మనందరికీ కనపడేటట్టుగా ఎల్ఈడి, ఏ నాటికైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు ఎల్ఈడి టీవీ ఒకటి పెడతాను. ఇక్కడ పెట్టి మీకు కొన్ని బొమ్మలు చూపించాలి, కొన్ని క్లిప్పింగ్స్ చూపించాలి. మీకు
అసలు నిజంగా ఎలుగుబంటి ఎంత ఉండిద్దో, మనిషి ఎంత ఉంటాడో, మనిషి కనుక ఎలుగుబంటి పక్కన నిలబెడితే మనిషికి ఎలుగుబంటికి ఎంత వ్యత్యాసం ఉండిద్దో చూపించాలి మీకు. ఒక సింహానికి ఒక మనిషికి ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకు చూపించాలి. క్లిప్పింగ్స్ చూపించాలి, అప్పుడు మీకు అర్థమైంది. దావీదు సింహాన్ని చంపాడు, దావీదు ఎలుగుబంటిని చంపాడు. గమనించండి. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, నేను గొలియాతును చంపుతాను, నన్ను వదలండి, నేను వెళ్ళి చంపేస్తాను, దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు. అలాగనే సౌలు పంపించాడు. సౌలు పంపిస్తే దావీదు ఒడిసెలు తీసుకొని ఒడిసెల్లో రాయి పెట్టి ఒకే ఒక దెబ్బకి ఆ గొలియాతుని చంపేశాడు. ఒక్క దెబ్బకే చచ్చిపోయాడు. రాజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవడైతే ఈ గొలియాతుని జయిస్తాడో వాడికి సగం రాజ్యం ఇస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. సగం రాజ్యం ఇస్తాను, నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఎప్పుడైతే గొలియాతుని చంపాడో సగం రాజ్యం ఇవ్వాలిగా, కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలిగా. ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడండి. వాడ దాటాడు కదా, ఇక బోడి మల్లయ్య అన్నాడు. వాడమల్లయ్య వాడమల్లయ్య అన్నాడు. వాడ దాటినాక పోవా బోడి మల్లయ్య అన్నట్టుగా ఆ వాగ్దానంలో నిలబడలేదు. దేవుని బిడ్డలారా, అయినా దావీదు సౌలుకి పనివాడుగానే ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఒక పని చేశాడండి. ఏం చేశాడంటే, దావీదుని సైన్యాధిపతిగా నియమించాడు. సైన్యాధిపతిగా నియమిస్తే ఏమైందంటే, ఒక దినాన మళ్ళా సౌలుకి దయ్యం పట్టింది. సౌలుకి దయ్యం పడితే దావీదు వచ్చి సితారా వాయిస్తున్నాడు. సితారా వాయిస్తుంటే సౌలు కావాలనే ఈట తీసుకొని దావీదు మీదకి ఇసుగుతాడు. 2 సార్లు ఇసుగుతాడు. 2 సార్లు కూడా దావీదు తప్పించుకుంటాడు. ఎందుకని అట్లా చేస్తూ ఉన్నాడంటే, సౌలుకి దావీదు మీద అసూయ కలిగింది. ఏమండి, అసలు అసూయకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఇందా చెప్పా కదా, అసూయ చేత సొంత తమ్ముడైనటువంటి హేబేలుని కయ్యూను చంపేశాడు. మీకు ఒక విషయం తెలుసా? మీకు తెలిసిన విషయం చెబుతా. ఒక హంతకుడు ఉన్నాడు అనుకో, ఒక హంతకుడు. ఆ హంతకుడు ఒక హత్య చేయాలి అంటే అతను ఏం చేస్తాడు తెలుసా? బాగా తాగి ఆ తాగిన తిక్కలో తాను హత్య చేస్తాడు. తాగకుండా చేయడు. బాగా తాగిన తిక్కలో, ఆ పిచ్చిలో. కొంతమంది చూడండి, ఏదైనా పోట్లాట ఉందనుకోండి, ఎవరి మీదన్నా పోట్లాట వేసుకోవాలనుకో, వాళ్ళు తాగొస్తారు, తాగొచ్చి పోట్లాట వేసుకుంటారు. అలాగనే దేవుని బిడ్డలారా, కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపటానికి తాగలేదండి, డైరెక్ట్గా చంపేశాడు. చంపేసేసాడు. ఏ మద్యాన్ని తీసుకోలేదు. ఎందుకని అంటే అసూయకు అంత శక్తి ఉంది. అసూయ కలిగితే, ద్వేషం కలిగితే ఎంత పనైనా చూడండి. మీరు ఆ మధ్యకాలంలో ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. ఒకడంట తన భార్యను చంపి ఆమెను మొక్కలుగా కోసాడంట, మిలిటరీ వాడు. ఎంత భయంకరమైనటువంటి విషయాలు వింటున్నామండి మనం, దేవుని బిడ్డలారా. అయితే దావీదు మీద సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే చంపటానికి. దావీదు సౌలుకు భయపడి సౌలు దగ్గర నుండి వెళ్ళిపోయి అడవుల్లోనికి వెళ్ళిపోయాడు. అడవుల్లోనికి వెళ్ళిపోతే దావీదు అరణ్యంలో దాక్కున్నాడని తెలిసి సౌలు ఏం చేశాడు తెలుసా? సైన్యాన్ని తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో దావీదు ఒక గుహలో దాక్కున్నాడు.
ఒక గుహలో దాక్కుంటే సౌలు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్ళాడు. ఒంటరిగా ఆ గుహలోకి వెళ్తే దావీదు చూశాడు. దావీదు చూసి సౌలు వెనకాలగా వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగుని కోశాడు. సౌలుకి ఏమి హాని చేయలేదు, కానీ వస్త్రపు చెంగుని కోశాడు. సౌలు ఆ గుహలో నుండి మళ్ళా కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వెళ్ళిపోయినాక దావీదు కొండెక్కి సౌలుని పిలిచాడు. పిలిస్తే ఏమని చెబుతున్నాడు తెలుసా? నా రాజా, నా ఏలినవాడా, నీ వస్త్రపు చెంగుని నేను కోశాను, కానీ నీ జోలికి నేను వచ్చానా? రాలేదు కదా. నా మీద ఎందుకింత పగబట్టావయ్యా? నేను నీకు చేసిన కీడేమిటి అని బెగ్గరగా అడిగినప్పుడు సౌలు పశ్చాత్తాపడి ఏమంటాడు తెలుసా? ఒక మాట అంటాడు, చూడండి. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి అమ్మా. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి సాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బెగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. చాలా ఏమండి, సౌలు ఏం చేస్తున్నాడు? దావీదుని దీవిస్తున్నాడండి. నేను నీకు అపకారం చేస్తే నువ్వు నాకేం చేశావు? ఉపకారం చేశావు. నేను నిన్ను చంపాలని వచ్చాను, నేను నీ చేతికి దొరికాను, అయితే నువ్వు నన్ను చంపక నాకు మేలు చేశావు అని సౌలు దావీదుని దీవిస్తున్నాడు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ నా హృదయానా నీ కృపతోనే స్థాపించు రాజా, నీ సింహాసనం నా హృదయానా నీ కృపతోనే స్థాపించు రాజా,
నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేవుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము చేయుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను, నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నిత్య సియోను, నూతన యెరూషలేం కట్టుచున్నవాడా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. ఆమేన్, హల్లెలూయా. నేను పాట పాడాను అనుకోండి, లేకపోతే వాక్యం చెప్తా ఉన్నప్పుడు మైక్ ఏమన్నా డిస్టర్బ్ అయింది అనుకోండి, డిస్టర్బ్ అయితే అటు తిరిగి కోపపడను. ఎందుకు కోపపడను అంటే, ఇప్పుడు జాన్ ఉన్నాడు, జానుకు ముందు కుమారు ఉండేవాడు. వాడి మీద కోపపడితే ఆ బాక్స్ తీసి నా నెత్తినేసిన వేస్తాడు. అందుకని భయపడి వాడి మీద కోపపడేవాడిని కాదు. వాడికి అంత కోపం కాబట్టి నేను ఇక కోపపడటం అనేది లేదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది వాడు మాటకు మాట అనేవాడు. వాడిని ఏమన్నా అంటే వాడు మాటకు మాట అనేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, సౌలు దావీదు చేతికి దొరికాడు. దావీదును చంపటానికి వచ్చి దావీదు చేతికే దొరికాడు. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? సౌలుని వదిలేశాడు, సౌలుని చంపల. అందుకే సౌలు అంటున్నాడు, నేను నీకు అపకారం చేశాను, కానీ నీవు నాకు ఉపకారం చేసి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని ఆ సౌలే దావీదుని దీవించి వెళ్తున్నాడు. సరే, అది అయిపోయిందిగా. అయినా దావీదుకి భయం ఉంది. సౌలు ఏమైనా చేస్తాడు అనే భయం ఉండి దావీదు ఇంకా అడవుల్లోనే దాక్కున్నాడు. ఎంత జరిగినా మళ్ళా సౌలు ఏం చేశాడు తెలుసా? మళ్ళా ఏం చేశాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 26. అంతటా గిబియాలో సౌలు వద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా, సౌలు లేచి ఇశ్రాయేలీలో ఏర్పరచబడిన 3,000 మందిని తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. చాలమ్మ, తర్వాత ఇక్కడ దొరికాడు, వదిలేశాడు. కానీ మళ్ళా రెండవసారి
మళ్ళా దావీదుని చంపటానికి మళ్ళా జీపావన్యానికి వెళ్ళాడు. 3,000 మందిని తీసుకొని వెళ్ళాడు. అయితే మళ్ళా ఏమైందో తెలుసా? దావీదుని వెదికి 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 చీకటపడింది. చీకటపడంగంటే సైన్యం అందరినీ పోగు చేసి వాళ్ళ మధ్యలో పడుకున్నాడు సౌలు. అది దావీదు కొండ మీద నుంచి చూశాడు. కొండ మీద నుంచి చూసి నిద్రపోతా ఉన్నాడు సౌలు. నిద్రపోతా ఉంటే మెల్లగా కొండ మీద నుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. దావీదు ఆ సౌలు తలగడ కాడ నీళ్ళ బుడ్డి పెట్టుకొని ఉంటే ఆ నీళ్ళ బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయి కొండెక్కి బెగ్గగా కేకలేశాడు, సౌలా, నా ఏలినవాడా, రాజా అని బెగ్గగా కేకలేశాడు. ఆ దెబ్బకి నిద్ర మేలుకొని సౌలు లేచి చూశాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? చూడండి, 20వ అధ్యాయం. ఒక్క మాట అమ్మా. ఎన్నో వచ్చినో 15 15 వచ్చిన చదవండి. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయుల్లో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడకు రాజునకు నీవెందుకు కాపు గాయకపోతివి? నీకు యజమానుడకు రాజును సంహరించుటకు జనులలో ఒకడు. ఏమండి, ఇక్కడ అబ్నేర్ అనేటటువంటి వ్యక్తి సౌలుకి సైన్యాధిపతి. దావీదు ఏమంటున్నాడు? రాజుతో మాట్లాడట్లా, సైన్యాధిపతితో మాట్లాడుతున్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు సైన్యాధిపతి మేలుకొని ఉండాలి కదా, కావలి కాయాలి కదా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిద్రపోతున్నావు. నేను వచ్చాను, రాజు దగ్గర ఉన్నటువంటి ఈట తీసుకున్నాను, నీళ్ళ బుడ్డి కూడా తీసుకున్నా అని చెప్పి, అబ్నేరు, నువ్వు మగవాడివి కావా? నువ్వు నిజంగా సైన్యాధిపతివేనా? రాజు నిద్రపోతా ఉంటే నువ్వు నిద్రపోతావా అని అబ్నేరుతో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. అప్పుడు రాజు ఏమంటున్నాడు? చదవండి, ఎన్నో వచనం, 17. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నేను నా ఎనినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వల్ల ఏ కీడు నీకు సంభవించను? అమ్మా, ఇప్పుడు 21వ వచనం చదువమ్మా. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండినాను. దాన్ని బట్టి నేనిక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి వమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిని అనను. చాలు. దావీదు ఏమంటున్నాడు? సౌలు ఏమంటున్నాడు? దావీదా నాయన, నా దగ్గరికి రా, నేను మళ్ళా నీ విషయంలో. దగ్గరికి వెళ్ళట్దా దావీదు? దగ్గరికి వెళ్తే దెబ్బకే చంపుతాడు, చంపేస్తాడు. దావీదు వెళ్ళడు. దావీదు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. తర్వాత కొంతకాలానికి సౌలు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో అమాలేకీల చేతిలో చచ్చిపోతాడు. ఏమండి, ఎంత శ్రమ పడ్డాడు కదా! ఎన్నిసార్లు మేలు చేశాడు సౌలుకి, ఎన్నిసార్లు మేలు చేశాడు. ఆ రోజు యుద్ధం వస్తే గొలియాతును చంపాడు. ఆ తర్వాత అతనికి దయ్యం పడితే సితారా వాయించి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత అరణ్యంలో గుహలో దొరికితే చంపకుండా వదిలేశాడు. ఇప్పుడు మళ్ళా కొండకాడ జీపు అరణ్యంలో దొరికితే మళ్ళా చంపకుండా వదిలేశాడు. ఎన్నిసార్లు మేలు చేశాడు దావీదు. మేలు చేసి శ్రమ పడుతున్నాడు దావీదు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు ఒక దినాన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని పిల్లలు ఎదుటి వాళ్ళకి మేలు చేసి శ్రమ పడతారు.
ఉపకారం చేసి అనేకమైనటువంటి నిందలు అనుభవిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు చేసినటువంటి మేలుకి దేవుడు ఒక దినాన నిన్ను హెచ్చిస్తాడు, ఒక దినాన దేవుడు నిన్ను దీవిస్తాడు, ఒక దినాన దేవుడు నీకు మేలు చేస్తాడు. అందుకని అంటున్నాడు అక్కడ, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డల శ్రద్ధగా మీ మాటలు విన్నారు. మీ వాక్కులు మాలో ఫలింప చేయండి, సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సరే, కానుకలను పట్టుకొని మనం ముగించుకుందాం.